దేవునికి వెర్రితనం ఏం లేదు. మన వెర్రి తలకాయలకి ఆయన ఏదో వెర్రిమొర్రి పనులు చేస్తున్నట్టు అనిపిస్తుంది. పౌలన్న అంటాడు, ఒకవేళ నీ తలకాయకి అట్లాంటి ఆలోచన కలిగి దేవుడు ఏదన్నా వెర్రి పనులు చేస్తున్నాడేమో అని నీకు అనిపిస్తే, ఆ వెర్రితనం కూడా మానవ జ్ఞానమునకు అందనంత జ్ఞానము గలదిరా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు? మన పౌలన్న. మనం ఆయన సోదరులం. కాబట్టి దేవుని గురించి మాట్లాడేటప్పుడు, దేవుని గురించి ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని పాఠం నేర్పారు భక్తులు. దేవుడు చేసిన కార్యాలు కొన్ని వెర్రిమొర్రి కానీ నీకు అనిపిస్తాయేమో, నీ బ్రెయిన్కి అలాగ అనిపిస్తాయి, కానీ ఆయన ఎప్పుడూ వెర్రి పనులు చేయడు. ఆర్ట్ గీసే వ్యక్తి పెయింట్ తీసుకొని బ్రష్తో ఏదో గీస్తూ ఉంటాడు. ఒకసారి ఒక తమ్ముడు అలానే ఆర్ట్ గీస్తూ ఉన్నాడు. నేను దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాను. ఏందో గందరగోళంగా ఉంది, నాకేం అర్థం కాల. ఏం తమ్ముడు, ఏం గీస్తున్నావు నువ్వు అన్న. కొంచెం తీసుకుంటున్నాడు, అక్కడక్కడ అలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు, ఇలా ఏదేదో చేస్తున్నాడు. ఆయన పక్కనే నిలబడి చూస్తూ ఉన్నాను నేను. నవ్వుతున్నాడు. అట్లా చేసి ఏదన్నా అర్థం కాలేదా అన్నాడు. అర్థం కాలేదు తమ్ముడు, ఏం చేస్తున్నాను, కొంచెం దూరం వెళ్ళి చూడన్నా అన్నాడు. కొంచెం దూరం వెళ్ళి చూసినప్పుడు అదొక అద్భుతమైన చిత్రం. దాని దగ్గర నిలబడ్డప్పుడు, ఆ గోడ దగ్గర నిలబడ్డప్పుడు, ఆ బ్రష్ తీసుకొని అక్కడ కొంచెం కలర్ అద్దుతున్నాడు, కానీ ఏం చేస్తున్నాడు నాకు అర్థం కాల. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన బ్రష్ తీసుకొని పిచ్చి పిచ్చిగా ఆ గోడ మీద గీసినట్టు ఉంది, కానీ కొంచెం దూరం వెళ్ళి చూస్తే అది ఒక అద్భుతమైన చిత్రం అది కనపడుతుంది. దేవుని కార్యాలు చేసేటప్పుడు నీకు అర్థం కావు, కానీ కొంచెం దూరం ప్రయాణం చేసినాక నీకు అర్థమవుతాయి. అసలు ఏం జరుగుతుంది, ఏంది, అసలు ఇన్ని మలుపులు ఎందుకు తిరిగింది, ఇలాంటి పరిస్థితులు నాకు ఎందుకు వచ్చినాయి, ఎదుటి వ్యక్తులకు ఒకవేళ అలాగొస్తే వాళ్ళకి అట్లా ఎందుకు అయినాయి, ఏబుకు వస్తే ఏబుకు అలా ఎందుకు వచ్చింది. కొంచెం దూరం వెళ్ళాల. ఓకే, సరే. గతంలో నేను వీటిని ప్రస్తావించాను, అయినా మళ్ళీ ఒక్కసారి ఎందుకో జ్ఞాపకం చేయాలనిపించింది. అందులో మరొక విషయం దేవుడు నా దృష్టికి తీసుకొచ్చినందున దాన్ని నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నాను.